గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనం పర్సంటేజ్ అంటే ఏంటి, పర్సంటేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, అసలు పర్సంటేజ్ యొక్క సింబల్, అసలు టోటల్ క్వాంటిటీని ఎంత పర్సంటేజ్ తీసుకోవాలి, అసలు ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి ఎలా చేంజ్ చేయాలనే విషయాలు లైట్గా తెలుసుకున్నాం. మనం నేర్చుకునే 4 పాయింట్లు. ఒకటి, పర్సంటేజ్లో మనం నేర్చుకున్నది అసలు పర్సంటేజ్ అంటే ఏంటంటే, పర్సంటేజ్ అంటే మనం ఏం చెప్తాము అంటే ఎనీథింగ్ దట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ హండ్రెడ్స్లో మాట్లాడితే దాన్ని పర్సంటేజ్ అని చెప్తాము. తర్వాత పర్సంటేజ్ సింబల్ ఇలాగానే ఉంటుందని చెప్పుకున్నాం. మూడో పాయింట్, ఫుల్ క్వాంటిటీ. ఒక క్లాస్లో ఒక 40 మంది ఉన్నారంటే ఆ ఉండడం మొత్తాన్ని 100% అంటారు. అందులో 5 మంది 10 మంది వెళ్ళిపోయారు అనేది తర్వాత సంగతి. అందులో 20 మంది ఎంత పర్సంటేజ్ అనేది తర్వాత సంగతి. ముందు క్లాస్లో ఎంతమంది ఉన్నారంటే అది 100%. ఒక గ్లాస్ నిండగా ఒక నీళ్ళు ఉంటే అది 100%. ఒక 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 మీకు టోటల్ మార్క్స్ ఎన్ని ఉన్నాయంటే 600. అవి మీకు ఎన్ని మార్కులు రాదు తర్వాత సంగతి. మీకు టోటల్గా ఎన్ని మార్కులు ఉన్నాయంటే 600 మార్క్స్ అనేది 100%. సో ఫుల్ క్వాంటిటీ లేదా ఫుల్ నెంబర్ని 100%గా తీసుకున్నాం. ఓకే, ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం. తర్వాత మనం ఏం చెప్పుకున్నామంటే పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్ చెప్పుకున్నాం. ఈ 4 పాయింట్లు చెప్పుకున్నాం. అందులో భాగంగా పర్సంటేజెస్ 1/1, 1/2, 1/3 అప్ టు 1/20 వరకు చెప్పుకున్నాం. సో వీటిని పర్సంటేజ్లు ఎలా వస్తాయో కూడా చెప్తాం. ఇక్కడ దాకా మనది అయింది. తర్వాత ప్యాటర్న్లో భాగంగా 1/2, దాంట్లో సగం 1/4, దాంట్లో సగం 1/8, దాంట్లో సగం 1/16 ఈ ప్యాటర్న్ చెప్పుకున్నాం అంతెంత పర్సంటేజ్లని. దాని తర్వాత 1/3, 2/3, 3/3, 4/3 ఇలా చెప్పుకున్నాం. సో ఇక్కడ తర్వాత 1/3, 1/6, ఇలా 3 ప్యాటర్న్స్ కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం అనుకుంటే దీన్ని కంటిన్యూస్లో భాగంగా ఫస్ట్ అసలు ఈ పర్సంటేజెస్లు చెప్పుకున్నాం కాబట్టి ఈ పర్సంటేజెస్లో మనము ఫస్ట్ ఫ్రాక్షన్ టు కన్వర్షన్లో భాగంగా ఒక 4 పాయింట్లు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం దాన్ని కంటిన్యూ చేస్తూ ఫ్రాక్షన్ టు, ఇప్పుడు సపోజ్ నేను ఒక 4-5 అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. 1/8% ఎంత? 1/11% ఎంత? 1/6% ఎంత? 1/15% ఎంత? 1/9% ఎంత? 1/5% ఎంత? ఇది చెప్పగలగాలి. ఎందుకంటే లాస్ట్ క్లాస్లో మనం క్లియర్గా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మనము దీన్ని మీరు చూడగానే చెప్పగలగాలి. 1/8 అంటే ఇంటూ 100 వేస్తే 12.5%. ఇది ఎంత పర్సంటేజ్ అంటే 12.5%. 1/11 అంటే ఇంటూ 100 వేస్తే 9, 1/11 లేదా 9.09%. నెక్స్ట్ 1/6 అంటే ఇంటూ 100 వేస్తే 16, 96, 16 4 మిగులుతుంది. సో 4/6 అంటే 2/3% లేదా 16.66%. దీని తర్వాత 1/15 అంటే ఇంటూ 100 వేస్తే 15 6, 90 అయిపోతే ఇంకా 2/3% ఉంది. 2/3% అంటే 6.667% లేదా దీన్ని మనము 6.66%గా కూడా రాయచ్చు. 1/9 ఇంటూ 100 అంటే 11, 9, 99 ఒకటి మిగిలింది కాబట్టి 1/9 అంటే మళ్ళీ 2 సున్నాలు పెట్టచ్చు కట్టి 11.11%.
1/5 అంటే ఇంటూ 100 వేస్తే 20%. ఇక్కడ దాకా మీరు నిన్న క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏంటంటే ఈ క్లాస్ నుంచి కొంచెం ముందుకు వెళ్తూ ఫ్రాక్షన్ టు కన్వర్షన్ ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో మనం నేర్చుకున్నాం. ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనము 1/2 సిరీస్ చూసాం, 1/3 సిరీస్ చేసాం, 1/4 మీకు తెలుసు, 1/5 మీకు తెలుసు, 1/6, 1/7, 1/8, 1/9, 1/10. 1/2 సిరీస్ అయిపోయింది, 1/3 అయిపోయింది. 1/4 అంటే మీకు 1/3కి అడ్వాన్సే 1/4. ఓకే, సో ఈ 3 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 1/5 సిరీస్ చేస్తే మీకు 1/5 సిరీస్ చాలా ఈజీ, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ. ఇప్పుడు మనము 1/5 సిరీస్ జస్ట్ ఒక 1 minute 2 minutesలో చెప్పుకొని ముందుకు వెళ్దాం. ఏం లేదు, 1/5 అంటే తెలుసు, ఇంటూ 100 వేస్తాము, 20%. దీన్ని మళ్ళీ సగం చేసామనుకోండి, ఇప్పుడు ఇది 1/10 అవుతుంది, మీకు తెలుసు. దేంట్లో సగం చేస్తే దేంట్లో కూడా సగం చేయాలి కాబట్టి ఇది 10% అవుతుంది 20లో. దీంట్లో మళ్ళీ 2 చేస్తే 1/20 అవుతుంది, ఇంటూ 100 వేస్తే దీంట్లో సగం చేస్తే 5% అవుతుంది. దీని తర్వాత బై 2 చేస్తే ఇది 1/40 అవుతుంది, ఇంటూ 100 వేస్తే ఇది 2.5% అవుతుంది, బై 2 చేస్తే. ఇక్కడ దాకా మీకు తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి. తెలియాలంటే 100% తెలియాల్సిందే, ఎందుకంటే వీటి మీద మీకు కాన్సన్ట్రేషన్గా చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో నాకు వీటన్నిటికంటే హాట్ ఫేవరెట్ 1/5, 1/10, 1/5 సిరీస్లో 1/40. అది ఎందుకంటే ఇప్పుడు చెప్పను, మీకు తర్వాత చెప్తా. ఓకే, నెక్స్ట్ 1/5 20%, 1/10 10%, 1/20 5%, 1/40 2.5%. ఇక్కడ దాకా 1/5 సిరీస్ అయిపోయింది. ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవాలంటే స్పెషల్గా నేర్చుకోవాలి, ఎందుకంటే 1/5 మీకు తెలుసు, 1/10 తెలుసు, 1/20 తెలియదు. జస్ట్ 1/40 ఒకటి జస్ట్ తెలుసుకుంటే చాలు. అది కూడా మీరు ఇక కష్టపడవసరం, ఎందుకంటే ఇంటూ 100 ఎత్తే 2 సార్లు పోతుంది, 2.5 టైం అని క్లియర్గా మీరు చెప్పగలరు, కానీ తెలియాలి. ఓకే, నెక్స్ట్ 1/6 ప్యాటర్న్. 1/6 వద్దాం. 1/6 చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. 1/6 1/6ని ఏం రాయొచ్చు అంటే 16 96, 4 మిగిలిద్ది కాబట్టి 2/3%, లేదా 16 2/3 అంటే మనము ఎప్పుడు 1/3 సిరీస్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పాం, 1/3 అంటే 33 1/3%, 2/3 అంటే ఇంటూ 2 చేయాలి కాబట్టి 66.66%. ఓకే, ఇది 1/6. సో దీంట్లో సగం చేద్దాం, దీంట్లో సగం చేస్తే ఇది 1/12 అవుతుంది. దీన్ని 1/12 చేస్తే దీన్ని 1/2 చేస్తే ఇది 1/12 అయింది. దీంట్లో సగం 8.1, 16లో సగం 8, 2/3లో సగం 1/3%. ఆర్ దీన్ని ఇంకోలా రాయొచ్చు 8.33%, ఎందుకంటే 16లో సగం 8, 66లో సగం 33. నెక్స్ట్ బై 2 చేస్తే 1/24. 1/24ని మనం ఏం రాయొచ్చు అంటే 24 4 96, మీకు తెలుసు. 24 4 90 పోతే 1/6%, లేదా దీంట్లో సగం చేస్తే 8లో సగం 4, 1/3లో సగం 1/6. ఎక్కడ లేకపోతే దీన్ని ఇంకోలాగా రాయొచ్చు. ఓకే, 4. ఇంతకుముందే చెప్పుకున్నాము 16.666% అని. సో 4.16 బదులు
ఈ 1/6 బదులు ఈ 1/6ని మనము 16.66 బదులు ఈ 16.66ని ఇక్కడ రాద్దాం. 667%. ఓకే. దీని తర్వాత దీన్ని 1/2 చేస్తే 1/48 అవుద్ది. ఇది ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. 2 1/12%. దీంట్లో సగం 2 1/12. 1/12 అంటే మనం చెప్పుకున్నాము 8.33. 2 పాయింట్లో చెప్తున్నాం కాబట్టి 1/12ని పాయింట్లో చెప్తున్నాం కాబట్టి 2 తర్వాత చెప్తున్నాం కాబట్టి సో 2 పాయింట్లో 8.33%. ఓకే. ఇవి ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. మరి ఎలా గుర్తుంచుకోవాలంటే మీరు గుర్తుంచుకోవాల్సిందే, తప్పదు, అదర్ ఆల్టర్నేటివ్ లేదు. ఇందులో వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉన్నది 1/12%, 1/24%, 1/12%, 1/6%, 1/48%. అన్నీ ఇంపార్టెంట్. 1/6 అంటే 16%, 1/12 అంటే 8.33%, 1/24 అంటే 416%, 1/14 అంటే 214, 1/12%. సో ఇక్కడ దాకా ఏం నేర్చుకున్నారంటే మీరు పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్లోకి ఎలా మార్చాలో నేర్చుకున్నారు. 1/6 సిరీస్ అయిపోయింది. ఇప్పుడు ద బెస్ట్ సిరీస్ వస్తుంది 1/7. ఇది హిడెన్గా ఉంటుంది, అసలు మీకు అర్థం కాదు, అసలు ఇస్తున్నాడన్న ఫీలింగ్ కూడా మీకు తెలియదు. బట్ ప్రస్తుతానికి అది ట్రెండింగ్లో ఉన్న పర్సంటేజెస్లో 1/7 ఒకటి ఉంది. సో 1/7ని చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాం. ఒక్క నిమిషం, మనము 1/7 సిరీస్ ఇప్పుడు చూద్దాం. 1/7 ఈజ్ వెరీ ఈజీ అండ్ వెరీ కాంప్లికేటెడ్ ఎగ్జామ్ ఫేవరెట్. సో దీన్ని మనము చాలా క్షుణ్ణంగా నేర్చుకుందాం. చాలా ఈజీ, ఏది కూడా కష్టం కాదు. కొంచెం కాన్సన్ట్రేషన్, ఎఫర్ట్స్ డిఫరెన్స్. ఇప్పుడు దాకా ఎంతవరకు పెట్టారో తెలియదు కానీ దీంట్లో మాత్రం కొంచెం అడ్వాన్స్గా ఉండాలి. కానీ వెరీ ఈజీ చెప్తాను, ఇది నేర్చుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. 1/7 అంటే 200 వేస్తే 14 ఏళ్ళు 98, 2/7%. 1/7 అంటే 14.27 కాబట్టి ఈ 2/7 అంటే 28 4/7. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే 14.28 అని రాయొచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. 1/7 అంటే 14 అంటే నేనేం తెలుసుకున్నానంటే 1/7 × 100. ఇక్కడ దాకా 14 2/7 1/7 బదులు వచ్చింది. బట్ నేనేం కాన్సన్ట్రేట్ చేస్తున్నానంటే ఈ 2/7నే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఆ 14 అలా ఉంచేసా. ఈ 2/7 అంటే 1/7 అంటే 14 2/7 ఇప్పుడు 2/7 అంటే 14 4/7 కదా. అందుకే ఈ 14 డబుల్ ఇక్కడ రాశాను. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 2/7 × 100, దీన్ని డబల్ చేయడమే. 14 27కి డబల్ చేస్తే 28 4/7. దీన్ని డబుల్ చేస్తే 28, దీన్ని డబల్ చేస్తే 28, 2/7 డబల్ చేస్తే 4/7. లేదా దీన్ని 28 దీన్ని డబల్ చేస్తే 56% అయింది. ఓకే, చాలా ఇంపార్టెంట్. 1/7 అంటే 14 27 లేదా 14.28. 2/7 అంటే 28 4/7 లేదా 28/56. నెక్స్ట్ దీన్ని ఇంటూ 3 చేస్తే 3/7. వెయిట్ ఒక నిమిషం. దీన్ని ఇంటూ 3 చేస్తే 3/7. 3/7 × 100 అంటే 14 మూళ్ళు మీకు తెలుసు, 42. 2 మూళ్ళు 6/7 = దీన్ని ఏం రాయొచ్చు అంటే 42.28 మూళ్ళు 84%. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ దీన్ని ఇంటూ 4 చేస్తే 4/7 ఇంటూ 100 వేస్తే మనం ఏం రాయొచ్చు అంటే ఇది మనం ఏం రాయొచ్చు అంటే ఇప్పుడు 14/2/7 1/7 అంటే 14/2/7 కాబట్టి ఇంటూ 5 వేస్తే 14 70 ఇంటూ 4 వేస్తే 14 56 ప్లస్ ఇక్కడ మనకి 4/8/7 వస్తుంది. అంటే 8/7లో 1 బయటకు వస్తే 1/7 అంటే ఓవరాల్గా ఏమవుతుందంటే 56 + 1 అంటే 57 1/7% అవుతుంది. దీన్ని 57.14 అని రాయొచ్చు. 1/7 అంటే 14.28 కాబట్టి ఇంటూ 5 వేస్తే 5/7 అవుతుంది. ఇంటూ 100 వేస్తే చూడండి 5/7 అంటే 5/7లో మనము దీని ప్లేస్లో మనము ఇంటూ 14/2/7 రాస్తే మీకు తెలుసు 7 అంటేనే 14. సో 14 5 70 5 10 అంటే 71 3/7%. ఓకే, దీన్ని రాయొచ్చు అంటే 71.42% అని ఎవరు రాయొచ్చు. ఇంటూ 6/7 6/7 ఏంటంటే 14/2/7 కాబట్టి 6 10 60 6 10 60 6 4 24 84 ప్లస్ 6 12 అంటే ఒకటి ఉంటుంది అక్కడ. 84 ఒకటి అంటే 85. ఇక్కడ దాకా 85 అయింది. ఇక్కడ 5 మిగులుతుంది. 5/7 దట్ ఈస్ ఈక్వల్ టు 85.71%. ఇక్కడితో మీకు 1/7 సిరీస్ కూడా అయిపోయింది. ఇప్పుడు దాకా మనం ఏమేమి చెప్పుకున్నామో ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. ఇప్పుడు దీని తర్వాత కొంచెం అడ్వాన్స్కి వెళ్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం రివిజన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చెప్పుకున్నామంటే 1 అంటే 100% అని చెప్పుకున్నాం. 1/2 అంటే 50%. 1/3 అంటే 33 1/3%. 1/4 అంటే 25%. 1/5 అంటే 20%. 1/6 అంటే 16% లేదా 16.66%. 1/7 అంటే 14.28 లేదా 14 1/7%. 1/8 అంటే 12.5%. 1/9 అంటే 11.11%. 1/10 అంటే 10%. ఇక్కడ దాకా మనము 10%లో చెప్పుకున్నాము. ఇప్పుడు 1/11 అంటే 9.09% చెప్పుకున్నాం. 1/12 అంటే 8.8 1/3% అని చెప్పుకున్నాము, లేదా 8.33% అని చెప్పుకున్నాం. 1/13 13 7 91 9/13% అని చెప్పుకున్నాం. 1/14 కూడా చెప్పుకున్నాం, లేదా దీన్ని 7.69% కూడా చెప్పుకోవచ్చు మనం. 1/14 అంటే మనం చెప్పాము 1/7%. 1/15 6.66 లేదా 6.62% అని చెప్పుకున్నాం. 1/16 వచ్చి 6.614%. 1/17 అంటే 15 85 15/17. 1/18 5 18. 1/18% 10 మిగిలిద్ది కాబట్టి 1/18 అంటే 10 మిగిలిద్ది కాబట్టి మనము 5/9%. ఓకే, నెక్స్ట్ 1/19 కూడా చెప్పుకున్నాం. 5/19%. 1/20 ఈజ్ ఈక్వల్ టు 5%. ఇక్కడ దాకా ఫస్ట్ ప్యాటర్న్ అయిపోయింది. రెండో ప్యాటర్న్ వచ్చి మనం ఏం చెప్పుకున్నాం అంటే ప్యాటర్న్స్ చెప్పుకున్నాం. ఎలా అంటే 1 100%. 1/2 50%. 1/4 మళ్ళీ దీంట్లో ఆఫ్ చేస్తే 25%. మళ్ళీ దీంట్లో ఆఫ్ చేస్తే 1/8 12.5%.
మళ్ళీ దీంట్లో ఆఫ్ చేస్తే 1/16 1/16 అంటే 6.25%. 1/32 కూడా చెప్పుకున్నాము 3.125%. ఓకే, ఇక్కడ దాకా 1 సిరీస్ చెప్పుకున్నాం. తర్వాత 2 1/3 సిరీస్ చెప్పుకున్నాం 33 1/3% అని. తర్వాత 1/3 చెప్పుకున్నాము. తర్వాత 1/6 చెప్పుకున్నాం, ఎంతంటే 16.667% అని. తర్వాత 1/12 కూడా చెప్పుకున్నాం 8.33%. తర్వాత 1/24 కూడా చెప్పుకున్నాం 4.166% అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇది 1/2 సిరీస్ 1/3 అయిపోయిన తర్వాత మనం 1/2 1/3 అయిపోయిన తర్వాత మనం ఏం చెప్పుకున్నామంటే ఇంపార్టెంట్ టాపిక్ 1/3లో మళ్ళీ ఇంటూ సిరీస్ చెప్పుకున్నాం. 1/3 అంటే 16 33 1/3%. 2/3 అంటే 66 2/3%. 3/3 అంటే 1/5 కాబట్టి 100%. 4/3ని 133 1/3% అని ఇంటూలో చెప్పుకున్నాం. దాని తర్వాత 1/4 1/4లో 1/4 అంటే 25% అని 1/8 అని 1/4 సిరీస్ కూడా అయిపోయింది, ఎందుకంటే హాఫ్ సిరీస్లో భాగంగా ఇది చెప్పేసుకున్నాం. నెక్స్ట్ 1/5 ఒక స్మాల్గా చెప్పుకున్నాం. 1/5 అంటే 20% అని. 1/10 అంటే 10% అని. 1/15 అంటే 15 మనకు తెలుసు 6 2/3% అని. 1/20 అంటే 5% అని. 1/25 అంటే 4% అని. 1/30 అంటే మళ్ళీ 3.3333% అని. ఇలా 1/5 చెప్పుకున్నాం. తర్వాత 1/6 కూడా చెప్పుకున్నాం. 1/6 1/6 1/6 అంటే చెప్పుకున్నాం 16.67 నుంచి అలా నెక్స్ట్ 2/6 3/6 4/6 అన్నీ ఈ రకంగా చెప్పుకున్నాం. నెక్స్ట్ 1/7 కూడా చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు మనము దీని మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.